ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కొద్దామండి. సో నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోయాక దోస్ డేస్ ఆర్ లైక్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమరీ ఆఫ్ ఆఫీస్ వర్క్, ట్రావెల్ చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాక మధు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. A good comparison with this is నేను CFA చేయాలా MBA చేయాలి. ఇండియాలో ఎర్నింగ్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళు యూరోప్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. Something only few people know. నేను CFA level 1 ఫెయిల్ అయ్యానండి. It was not something that I could digest. అప్పటి వరకు జీవితంలో ఎప్పుడు ఏ ఎగ్జామ్ లోనే ఫెయిల్ అవ్వలేదు. When I did it hit me hard. There is so much more out there that you can learn if you have the passion, which I have. తిను eat me. First of all, what does CFA mean? CFA stands for Chartered ఫైనాన్షియల్ అనలిస్ట్. చాలా మంది ఇండియాలో ఉండి బ్యాచిలర్స్ చేస్తున్నారు, భవిష్యత్ డిగ్రీ ఇంజనీరింగ్ చేస్తున్నారేమో, లేకపోతే బీకామ్ చేస్తున్నారేమో, రైట్? అంత ఐడియా లేదు. కానీ నాకు కూడా CFA చేయాలని ఉంది. ఇక్కడ కొంతమంది డిపెండెంట్స్ ఉన్నారు హూ ఆర్ ఇన్ US అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్, రైట్? నేను CFA చేయాలని అనుకుంటున్నానని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ CFA చేయాలనే థాట్ వచ్చింది, ఇట్ ఇస్ గుడ్. కానీ అది ఏంటో ఒకసారి దాని గురించి డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. ఎస్, నేను CFA చేశాను కాబట్టి మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారని అర్థమైంది. కానీ CFA ఎందుకు చేస్తారు, రైట్? అది మీరు అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. బిఫోర్ ఐ గెట్ ఇంటు వాట్ CFA ఇస్ అండ్ వాట్ ఇట్ ఆల్ డస్, రైట్? ఫస్ట్ థింగ్ మెయిన్ చెప్తాను. CFA పాస్ అవడానికి 3 ఎగ్జామ్స్ పాస్ అవ్వాలండి. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఈ ఇయర్ 2021 లో ది పాస్ రేట్ ఫర్ ద ఫస్ట్ లెవెల్ ఇస్ 28%. అంటే సుమారుగా 2 లక్షల జనాలు కూర్చుంటే 28% పాస్ అయ్యారు దాంట్లో. ఈ 3 లెవెల్స్ అన్ని క్లియర్ చేసి పాస్ అయ్యే వరకు, రైట్, ద నంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే లైక్ 2 lakh మెంబర్ కూర్చున్నారు అనుకోండి, ద నంబర్ ఆఫ్ పీపుల్ అల్టిమేట్ గా ఎంతమంది పాస్ అవుతారు అనేది ప్రాబ్లీ విల్ బి లైక్ less than 20,000 మెంబర్స్ అండి. సో ఇట్స్ less than 10% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే స్టార్ట్ చేశారో, less than 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ ద వన్ హూ యాక్చువల్లీ ఎండ్ అప్ ఫినిషింగ్ ఆల్ ద 3 ఎగ్జామ్స్. ఆ 3 ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాక ఆ పోను మీకు 4 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఇండియాలో CA వినే ఉంటారు, చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళు కూడా అంతే కదా. ఎగ్జామ్స్ పాస్ అయ్యాక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నాక దెన్ ఓన్లీ యూ గెట్ యువర్ CA అన్నట్టు. దీంట్లో కూడా CFA లో కూడా బేసిక్లీ యూ హావ్ టు క్లియర్ ఆల్ ద 3 levels ఆఫ్ ఎగ్జామ్ అండి. దాని తర్వాత 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నా CFA ఎందుకు చేయాలి అనుకుంటున్నారు, రైట్? ఫస్ట్ అది మీరు ఖచ్చితంగా మీరు ఫైనలైజ్ చేసుకోండి. CFA ఇస్ నాట్ ఎ సర్టిఫికేషన్, ఇట్స్ ఎ డెసిగ్నేషన్. లైక్ ఇట్స్ యువర్ ఎ చార్టర్ హోల్డర్, వెరీ సిమిలర్ టు బీయింగ్ ఎ CA. CA ఇస్ నాట్ మీరు ఏదో సర్టిఫికేట్ కోసం చేస్తే CA అయ్యేది కాదు కదండి. CFA ఇస్ ఆల్సో వెరీ సిమిలర్ టు దట్. యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నౌ వాట్ ఇస్ CFA actually helping you achieve? మీకు ఏం సాధించడానికని బేసిక్లీ మీకు ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఆర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఆర్ వెరీ వెరీ చాలా ఒక ఏరోప్లేన్ నుంచి కింద చూస్తే అంత హై లెవెల్ లో చెప్పాలంటే మీకు ఆస్తుల్ని ఎలా మెజర్ చేయాలో, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఎలా చేయాలో అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అది CFA చేసేది. ఇట్ ఇస్ వెరీ 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 స్పెసిఫిక్ ఏరియా అండి ఫైనాన్స్ లో, రైట్? నౌ ఎ గుడ్ కంపారిజన్ విత్ దిస్ ఇస్ నేను CFA చేయాలా MBA చేయాలి. చాలా మంది ఈ థాట్స్ అయ్యి ఉండొచ్చు, చాలా మంది MBA చేసి ఉండొచ్చు, CFA చేయాలనుకుంటున్నారు, ఆర్ పీపుల్ MBA చేయలేదు కానీ CFA చేయాలనుకుంటున్నారు, రైట్? సో ద వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ గెట్స్ థ్రోన్ అవుట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల వాడే ఎగ్జాంపుల్ ఏంటంటే MBA ఇస్ లైక్ ఎ కిలోమీటర్ వైడ్ బట్ ప్రాబ్లీ ఎ మీటర్ డీప్. అంటే మీకు సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అన్ని ఏరియాస్ లో టచ్ చేస్తారు. దాంట్లో ఫైనాన్స్, కార్పొరేట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్? దాంట్లో కానీ కొంచెం 1 meter ఒక్కటే కవర్ చేస్తారు. కానీ CFA ఏంటంటే ఇట్స్ జస్ట్ మీటర్ వైడ్ కానీ ఇట్స్ ఎ కిలోమీటర్ డీప్. ఎంత డీటెయిల్ గా వెళ్తారంటే మీకు స్వాప్స్, డెరివేటివ్స్, అకౌంటింగ్స్, రైట్, ఇవన్నీ చాలా ఇన్ డెప్త్ గా ఉంటుంది అనమాట మీకు. సో ఒకవేళ మీకు ఇది రియల్ గా ఇంట్రెస్ట్ ఉంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, జనాలకి ఎలా అడ్వైస్ చేయాలి, ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ బాండ్స్ అయినా, డెరివేటివ్స్ లైక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఇలాంటివన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈవెన్ కన్సిడర్ అబౌట్ దిస్, ఎల్స్ ఇట్స్ నాట్ వర్త్ యువర్ టైం. అండ్ దీనికి ఎవ్రీ ఎగ్జామ్ కి సుమారుగా రఫ్ గా 6 months ఆఫ్ టైం ప్రిపరేషన్ అండి. మీరు ఇది 6 months ఆఫ్ టైం ఎవ్రీ ఇయర్ వెన్ ఎవర్ యూ సిట్ ఫర్ దిస్ 3 levels ఆఫ్ ఎగ్జామ్ మీరు డెడికేట్ చేయగలిగితే అప్పుడు చేయొచ్చు. సో దట్స్ ద మెయిన్ థింగ్ దట్ యూ హావ్ టు కన్సిడర్ అండి యాజ్ ఫర్ as టైమ్ గోస్. చార్టర్డ్ financial analyst. So basically financial analyst, right? So it's for someone who is hardcore, interest ఉంది analysis లో, అలాంటి వాళ్ళకి అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు MBA చేశాక మీరు ఆపరేషన్స్ మేనేజర్ ఆఫ్ బిజినెస్ నడపాలి అనుకుంటున్నారు, లేకపోతే ఒక సేల్స్ లో దిగుదాం అనుకుంటున్నారు, ఆర్ మార్కెటింగ్ లో దిగుదాం అనుకుంటున్నారు. ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ MBA is the way to go అండి. కానీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యూర్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఓకే, ఒక బాండ్ ని తీసుకొని ఎలా వాల్యూ చేయాలి, ఆర్ డెరివేటివ్స్ లో ఒక ఫ్యూచర్స్ ఎలా వాడతారు, ఒక కంపెనీ పర్స్పెక్టివ్ లో తీసుకోండి. ఒక కంపెనీకి ఇండియాలో ఎర్నింగ్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళు యూరోప్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు,
రైట్? సో యూరోప్ నుంచి వచ్చే రెవెన్యూని వాళ్ళు ఇండియాలో ఎలా హెడ్జ్ చేసుకోవచ్చు, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ మేనేజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు స్పెసిఫిక్ ఏరియాలో ఉన్న వాళ్ళకి దిస్ జనరలీ హెల్ప్స్. సో దట్స్ ద మెయిన్ థింగ్. లెట్స్ టాక్ అబౌట్ హై లెవెల్. నెక్స్ట్ ఇస్ కాస్ట్ వైజ్. కాస్ట్ వైజ్ ఏంటండి, నేను యూఎస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియన్ నంబర్స్ అంత యాక్యురేట్ గా నాకు తెలియదు. యూఎస్ లో మీరు ఒకవేళ MBA చేయాలనుకుంటే ఆన్ యావరేజ్ ఇట్ టేక్స్ అబౌట్ $120,000 అండి, ఓన్లీ యూనివర్సిటీ ఫీస్. దానికి పోను ఇట్ టేక్స్ బిట్వీన్ 2 to 3 years ఫర్ యూ టు ఫినిష్ యువర్ MBA. అండ్ ఈ 2 years లో మీకు ఇన్కమ్ ఉండదు. యూ హ్యావ్ టు స్టే ఇన్ అ హాస్టల్ ఆర్ స్టే ఇన్ అ రెంటెడ్ హౌస్ somewhere close to the university. Not only while studying, you'll have no source of income జనరల్ గా యూఎస్ లో ఉన్న వాళ్ళకి. వెరస్ CFA తీసుకుంటే రఫ్ గా $5,000 అవుతుందండి ఫర్ 3 years. యూ కెన్ డూ CFA while you're pursuing your office work. ఇది చెప్పాక it looks more rosy on this side. అంటే మీకు ఇది CFA చేసుకొని నేను జాబ్ చేసుకుంటే చేయొచ్చు కదండి. కానీ నా ఎక్స్పీరియన్సెస్ దీంట్లో షేర్ చేస్తాను త్వరలో. సో యూల్ అండర్స్టాండ్ వే ఎక్కడికి వెళ్తున్నాను దీంతో అని. యాజ్ ఫార్ టైమ్ లైన్ గోస్, రైట్, రఫ్ గా చెప్పాను. మీరు ఒకవేళ MBA మీరు చేస్తే డెడికేటెడ్ గా యూనివర్సిటీలో చేస్తే 2 years పడుతుందండి. చాలా మంది ఇండియాలో కూడా ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ MBA 1 year లో చేస్తున్నారు. ఆర్ కరస్పాండెన్స్ MBA లాగా మీరు ఇంట్లో కూర్చొని యూ కెన్ డూ ఓన్లీ కేస్ స్టడీస్ కోసం మీరు కాలేజ్కి వెళ్ళి మీతో అంతా హోంవర్క్ అండ్ అసైన్మెంట్ ఇంట్లో చేసేటట్టు ఉండొచ్చు. అలా కూడా చేయొచ్చు MBA. వెరస్ CFA ఇస్ ఇన్ అండ్ అండ్ కంప్లీట్లీ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ అండి. మీరే కూర్చొని మెటీరియల్ మీకు ఇస్తారు, మీరు చదవాలి. యూ హ్యావ్ టు గెట్ ఎక్స్పర్టీస్. దర్ ఇస్ నో అదర్ వే. మీరు బట్టి కొట్టి చేసి వెళ్ళే ఇది కాదు అది. యూ హ్యావ్ టు గెట్ స్పెషలైజేషన్ ఇన్ దట్ టాపిక్స్ అండ్ ఓన్లీ దెన్ యూ కెన్ అపియర్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ పాస్ అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆపర్చునిటీ కాస్ట్ అండి, రైట్? చాలా మంది అనుకుంటారు MBA చేస్తే బెటర్ కదా ఇలా ఉన్నప్పుడు. 2 years యూర్ అవుట్ ఆఫ్ వర్క్. సో మీ ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో యూర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దోస్ ఎర్నింగ్స్ అండ్ దెన్ యూ స్టార్ట్ ఫ్రెష్ అండ్ దెన్ హోప్ఫుల్లీ మీరు యాంటిసిపేట్ చేస్తున్నారు, ఓకే నేను ఇప్పుడు సే ఒక 20 lakhs సంపాదిస్తున్నాను ఇండియాలో ఉండి, ఆర్ US నుండి మీరు $80,000 సంపాదిస్తున్నారు. MBA చేశాక భవిష్యత్ నాకు 100 or 120K వస్తుంది. ఆర్ ఇండియాలో 20 lakhs చేశాక ప్రాబబ్లీ MBA చేశాక 30-35 lakhs వస్తుందేమో. డిఫరెంట్ పొజిషన్, డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్, దీస్ ఆర్ ఆల్ గుడ్ ఆప్షన్స్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆల్సో కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ 2 years మీకు ఇన్కమ్ ఉండదు. సో దట్స్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కొద్దామండి. సో నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోయాక ఐటీలో జాయిన్ అయ్యాను. ఐటీలో జాయిన్ అయ్యాక ఐ గాట్ ఇన్ టు కోడింగ్ అండి, రైట్? దే ట్రైన్ మీన్ సంథింగ్, దే పుట్ మీన్ సంథింగ్, బట్ యా we all survive and learned the ropes and did well. కానీ I realized that నాకు coding is not నా కప్ ఆఫ్ టీ అండి. అండ్ నేను వర్క్ చేసే డొమైన్ వాజ్ లక్కీలీ ఇన్ ఫైనాన్స్ డొమైన్. అండ్ నాకు చుట్టుపక్కల ఉన్న నా కలీగ్స్ కొంతమంది MBA చేశారు. అండ్ వీళ్ళతో మాట్లాడుతూ said, okay, here are a couple of textbooks that you can learn. నేను అప్పటికి MBA చేయలేదు, ఇప్పుడు కూడా MBA చేయలేదు నేను. వాళ్ళు ఇచ్చినట్టు నాకు బుక్స్ అనేది చదివి అప్పుడప్పుడు స్లోగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ యాజ్ ఐ వాజ్ రీడింగ్ దెన్ ఐ రిజర్వ్, ఓ ప్రాబ్లీ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియల్లీ లైక్. బాగా నచ్చింది. అప్పుడు అంటారు, ఇంగ్లీష్లో అంటారు చూడండి, దిస్ ఇస్ మై కాలింగ్ అన్నట్టు. యాజ్ ఐ డిస్కవర్డ్ మోర్, ఎక్కువ తెలుసుకునే కొద్దీ నాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు పర్స్యూ అని. సో అలా స్టార్ట్ అయిందండి. అండ్ ఐ డిడ్ మై CFA while I was working, and those days are like still fresh in my memory. It is not easy అండి while doing a job and you prepare for this. నేను చేసేటప్పుడు అప్పటికి నేను యూఎస్కి వచ్చేసాను. ఇక్కడ హార్డ్లీ నాకు తెలిసిన సర్కిల్లో ఎవరు అసలు CFA చేయట్లేదండి. వాళ్ళు చాలా మటుకు అసలు ఏంటన్నా కూడా తెలియదు. అదేంటి ఫైనాన్షియల్ అనలిస్ట్, వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ మన గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ చాలా మంది ఏదైనా IT డెవలపర్స్ ఉంటారు, ఆర్ దేర్ సమ్మన్ హూ ఆర్ ఆన్ ద బిజినెస్ సైడ్, బట్ నాట్ ఎవ్రీబడి స్టిల్ అండర్స్టాండ్స్ వాట్ CFA is. సో ఇట్ వాస్ ఎ లోన్ బ్యాటిల్. నాకైతే నేను ఒక్కడనే ఉన్నాను. I had nobody to speak to, but yes, there was an online forum, internet forum. There was a CFA analyst forum అని ఒకటి ఉండేది. సో అక్కడ రెగ్యులర్ గా ఫాలో అయ్యండి. నేను చదివేది, ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ లో వెతికేవాడిని. అప్పట్లో యూట్యూబ్ లో అంత కంటెంట్ లేకుండా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 to 10 years బ్యాక్. ఇప్పుడు యూ గో లుక్ అట్ ఇట్, చాలా కంటెంట్ ఉంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ CFA, go check out this videos to get an idea what it actually means. Say something only few people know. నేను CFA level 1 ఫెయిల్ అయ్యానండి. It was not something that I could digest. అప్పటి వరకు జీవితంలో ఎప్పుడు ఏ ఎగ్జామ్ లోనే ఫెయిల్ అవ్వలేదు. when I did it hit me hard. And then త్వరలోనే when I gave my second attempt, then it was my marriage time. సో ఎగ్జామ్ ఇచ్చేసి నేను ఇండియాకి వచ్చాను పెళ్లికి. తర్వాత పెళ్ళయ్యాక ఇండియా రిటర్న్ యూఎస్కి వచ్చాక, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ హనీమూన్ పీరియడ్, సహజ నో యూఆర్ నాట్ డిస్టర్బింగ్ మీ బికాస్ ఐ క్లియర్డ్ మై level 1 పెళ్ళైన తర్వాత. దెన్ పెళ్ళై వచ్చాక రిటర్న్ ఐ న్యూ దట్ ఐ పాస్డ్. దెన్ level 2 కి కూర్చున్నాను, విచ్ వాస్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఇన్ May. Level 2 is considered the hardest of all the 3 levels, and చాలా మంది అక్కడే ఫెయిల్ అవుతారు. And many people actually fail in level 2 the most.
నేను ironically failed in level 1, which is considered the most easiest of all. So అక్కడ ఫెయిల్ అయ్యాను కాబట్టి when I did pass, I said level 2 I'm going to clear it అని. So I spent 17-18 hours in a day, like 8 hours of office work, travel చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాక మధు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ us హనీమూనింగ్ అని అంటారు, ఇప్పుడు కూడా మధు అంటుంటుంది. బట్ షీ రియల్లీ సపోర్టెడ్ మీ డ్యూరింగ్ level 2 and level 3 days when I was preparing for that. It's a real struggle, and I can't tell you, those 6 months while you prepare for your exam and as the exam comes closer, the pressure is intense. It's not something that you can take it lightly, because మీరు ఒక లైట్ తీసుకుంటే ఇంకా అయిపోయిందండి. You will fail your exam, all your 6 months of effort is gone and you have to wait for your next year exam to come. మధ్యలో ఏముండదు, మేలో ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ level 2 and level 3 is once a year. So I had to put in all my effort to go do it, and that's how I chased it down. Luckily clear in level 2 and level 3, and that's how I ended up clearing all the 3 exams. And then by that time I had worked in the finance space for so long that I was able to clear the work experience, because I was working in the investment and wealth management space. So it did help me to get my charter in that sense. ఎవరైతే స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ బ్యాచిలర్స్ చేశాక ఆర్ బీటెక్ పాస్ అయ్యాక చేద్దాం అనుకుంటారంటే గ్రేట్, యూ క్యాన్ డూ ఇట్. బట్ మీరు CFA చార్టర్ రావాలి అంటే యూ హ్యావ్ టు షో 4,000 hours of work experience అండి. సో ఇక్కడ దీనిలో I'll probably tell you a couple of new requirements, right? Not new, but the requirements to get a CFA or be eligible to enroll for a CFA is మీరు ఒకటి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి మీకు, or at least you should be in the final years of you're doing your bachelor's. Only then you'll be eligible to sit for the exam. Whereas MBAలో మీకు అందరికీ తెలిసిందే, ఇండియాలో అయితే CAT రాయాలి, యూఎస్లో మీరు ఏమైనా యూనివర్సిటీస్కి రావాలంటే you have to do your GRE, you have to do your GMAT, and you got to get good scores. And కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్లో కొన్ని స్పెషలైజ్డ్ MBA చేయాలంటే you have to have a certain number of years of experience. మీరు ఒక ఆపరేషన్స్ ఫీల్డ్లో ఆపరేషన్ మేనేజర్గా ఉండి MBA చేయాలనుకుంటే ఓకే ఈ పలానా స్పేస్లో ఇంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా, కొన్ని క్రెడిట్స్ కావాలి అనుకుంటే కొన్ని యూనివర్సిటీస్ విల్ టెల్ యూ దట్ ఓకే prerequisite credits untene matram will take you ani. So there are some conditions depending on the space that you want to do your MBA in and which university you want to do. Next thing, so New York ellali, so New York ellachu. Okay, can I shift my field totally from IT to this? Probably yes. It would have been a shot that manam ivvachu, try cheyochu, kani visa issues untayandi, right? Ikkada chaala mandi Americans unnaru. What is that you're bringing special skill set to the table when compared to an American or European, right? Meer ekkadaithe unnaru, at least in US lo aithe chaala mandi CFAs unnarandi ikkada. So you're competing against them, and what is that you're really special to get specialization visa mix sponsorship, which is your H1, right? So visa issues valla ivanni teeskoni we didn't think about moving to New York. So that was something that we knowingly sacrificed, but I'm happy at the end of the day with my own decisions. Shift my field totally out of IT to go there, it's a risk, especially being married, and to move lift and shift from oka city nunchi inko city total ga elladam, I didn't take that call. US citizens to poliste manalanti ollu who are on H1 visa or any other visa, the opportunity set is చాలా చిన్నదండి. సిటిజన్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ మోర్ ఈజియర్ టు గెట్ అ జాబ్ ఇఫ్ దే వాంట్ టు స్విచ్ ఫీల్డ్స్, బట్ నాట్ ఫర్ పీపుల్ లైక్ అస్. కానీ ఇదే ఇండియాలో ఉందంటే, ఇండియాలో CFA is getting more and more recognized. మన కంట్రీలో ఇండియాలో ది ఫైనాన్షియల్ డొమైన్ is increasing by leaps and bounds, and for all that I read and all that I follow, there's a huge demand for CFA people. So if you are in India or if you're watching this from any other country, మీ కంట్రీలో చూడండి, take your conditions or prerequisites into account, చూసుకొని CFA చేయాలనుకుంటే తప్పకుండా ఫాలో చేయండి. సో నా కేసుకి వస్తే నెక్స్ట్ ఆఫ్టర్ CFA వచ్చాక I was able to shift to a job where it was in IT, but it was in a wealth management and investment industry space where they did recognize what CFA meant, and I am in a role which is purely in technology but have nothing to do with coding. So మన ఇండియాలో మనం బిజినెస్ అనలిస్ట్ అంటా చూడండి, సో బిజినెస్ / product or platform owner అలాంటి రోల్ ప్లే చేస్తున్నాను నేను, అండ్ ఇట్ ఈస్ ఇంటూ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్. సో నా స్కిల్స్ అయితే బాగా వాడుతున్నారు ఈ రోల్లో అయితే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ I'm kind of enjoying this role because of what I have in my background. And idantha aiponu, right? Not only this, right? CFA, yes, it gave me a good benchmark, and this is the solid foundation that you need, but there is so much more out there that you can learn if you have the passion, which I have. CFA was probably my stepping stone into recognizing all the other fields that's there within finance, and known to me, right? Milandi forum lo kuchoni చెప్పడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. Without the CFA, probably I don't know మీరు ఎంతమంది నా మాటలు వినేవారో లేదో, బట్ I love reading and I love teaching, right? One of the best ways that you can master the art of whatever you learned is to try to teach somebody. మా ఆడకి బాగా లెక్చర్లు పీకుతుంటాను.
పునర్కాలంలో బహుశా నేను టీచర్గా అయ్యి ఉండొచ్చేమో, అందుకే ఇదంతా ఇంత ఈజీగా వస్తుంది. బట్ ఇట్స్ ఆల్ ఇన్ యూనో, ఇదంతా ఒక ఇంటెన్షనల్ గానే చేస్తున్నాను. బికాస్ ఎంత ఒక లేమ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత ఈజీగా అర్థమవుతుందో అలా చెప్పాలని, వెన్ ఎవర్ ఐ రీడ్ సంథింగ్ దట్స్ హౌ ఐ ట్రై టు డైజెస్ట్ అండ్ ట్రై టు సీ టు దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో దిస్ ఇస్ ఫర్ సమ్వన్ హూ మైట్ ఆల్రెడీ రెడ్, దిస్ ఇస్ కాల్డ్ ఫైన్మెంట్ టెక్నిక్. సో లాస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్ అండ్ యూనో కమెంట్స్ మీరు రాసినందుకు ప్రీవియస్ వీడియోలో. గ్లాడ్ యూ గైస్ లైక్డ్ ఇట్, మీకు నచ్చింది. అండ్ మీరు చాలా మంది దాంట్లో క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇన్స్టా అక్కడ రెస్పాండ్ చేసే బదులు ప్రాబ్లీ ఐ టేక్ అ ఫ్యూ ఆఫ్ దోస్ టాపిక్స్ అండ్ ఎక్స్పాండ్ ఆన్ ద ఫ్యూచర్ వీడియోస్లో మీకు. బికాస్ ఒక్క లైన్లో రాసేస్తే ఇట్ మైట్ నాట్ బీ దాట్ ఇంపాక్ట్ఫుల్. సో విల్ ట్రై టు కన్వే దట్ ఇన్ యూనో ఫ్యూచర్ వీడియోస్లో మీకు. లాస్ట్లో అండి, మీకు ఏ టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్స్లో రాయండి. విల్ ట్రై టు కవర్ దోస్ ఈ ఫ్యూచర్ వీడియోస్లో అండి. థ్యాంక్ యూ, బాయ్. తిను, నన్ను తిను, తిను, ఈట్ మీ. ఓకే, చాలా కష్టపడి సెట్టింగ్ చేసింది అందుకోసం. నా మేకప్ అసిస్టెంట్, హలో మేకప్ సరిగా ఉందా, జుట్టు సరిగా ఉందా? హలో, పాజ్, యాక్షన్, పాజ్. వాటర్, టీ కప్ ఏదేమా, టీ కప్ మేకప్ సరిగా చేయాలి, జుట్టు సరిగా ఉందా, ఏంటది? ఎంత టైం వాల్యుబుల్ అసలు. జుట్టుని కలర్ చేశాను. స్మాల్ కరెక్షన్ వచ్చిందండి ఇక్కడ ప్రాంప్ట్ ఫీడర్లో కరెక్షన్ వచ్చింది. సరే.